Hi everyone, welcome to our channel. ఆల్రెడీ ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ లో మనం ఏం చేసాం, ఆల్రెడీ పార్ట్ 1 చేసాం. మ్యాట్రిక్స్లో పార్ట్ 1 చేసాం. ఫంక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూసుకోండి. ఫంక్షన్స్లో ఎక్కువ రేంజ్ అండ్ డొమైన్ వాల్యూస్ వస్తాయి. మన మ్యాట్రిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? ఈఏపీ సెట్ ఎంసెట్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మనకు చాలా టైప్స్ ఉంటాయి. అందులో మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా క్వశ్చన్ చెప్పుకుంటుంది. రైట్, మనం ఫస్ట్ పార్ట్లో 10-11 క్వశ్చన్స్ వరకు చెప్పిన 12th క్వశ్చన్ వచ్చి స్టార్ట్ చేద్దాం. రైట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. రైట్, ఇక్కడ చూస్తే ద ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 - 5. ఇది 2021. వెయిట్ ఏ మినిట్, ఐ విల్ టెల్. ద 2021లో వచ్చింది. ఏపీ 2021లో వచ్చిన క్వశ్చన్స్. సో ద ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 5, 7 ఉంది. జస్ట్ ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటి? సింపుల్గా నార్మల్గా కూడా మనకు ఐడియా ఉండాలి. వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్? ఐడియా లేకపోతే అప్లై చేయలేం. ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ది డయాగోనల్ ఎలిమెంట్స్ హియర్? 1, 7, 9. జస్ట్ యాడ్ ద. సో ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు, we write 1 + 7 + 9. How much? 8. 8 + 9 ఎంత అండి? 17 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సింపుల్ వన్ అట్లా. అంటే మనకు జస్ట్ మ్యాట్రిక్స్లో ఏంటంటే జస్ట్ కొన్ని మనకు కాన్సెప్ట్స్ ఐడియా ఉన్నా కూడా వి సాల్వ్ ద క్వశ్చన్ ఇన్ విత్ ఇన్ ద సెకండ్స్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 1, 2 - 1, 0, 1, 0, దెన్ a⁴ ఈజ్ అన్నాడు. a⁴ ఈజ్ ఈక్వల్ టు ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్, ఏ యూనివర్స్ అన్నాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డు ద ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ స్క్వేర్ వాల్యూ 1 - 1, 1, 2 - 1, 0, 1, 0, 0 ఇంటూ again 1 - 1, 1, 2 - 1, 0, 1, 0, 0. జస్ట్ వీ డూ ది మల్టిప్లికేషన్ ఏం చేస్తాం? ఫస్ట్ కాలం ఫస్ట్ రో, సెకండ్ కాలం ఫస్ట్. సో 1 × 1 ఎంత అండి? 1. -1 × 2 -2. సో +1. నెక్స్ట్ వాల్యూ 1 × -1 -1 +1 +0. 1 × 1 1 +0 0. నెక్స్ట్ వాట్ వీ గెట్? 2 × 1 2 -2 +0. 2 × -2 -2. -1 అంటే +1 +0. 2 × 1 2 0 +0. నెక్స్ట్ 1 +0 +0 -1 0 +0 1 +0 +0. సో వాట్ ఈస్ ద ఆన్సర్ వీ గెట్ హియర్? ఆన్సర్ ఈస్ 1 + 1 2. సో వీ గెట్ 0. నెక్స్ట్ 0. నెక్స్ట్ 1. హియర్ ఆన్సర్ ఈస్ 0 -1 2. Your answer is 1 - 1 1. 1 - 1 1 is the we get. సో ఏ స్క్వేర్ వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a⁴. ఇయర్ a⁴ అంటే నెక్స్ట్ వీ ఫైండ్ ద ఏ క్యూబ్ ఓన్లీ. సో ఏ క్యూబ్ నథింగ్ బట్ వాట్? a × a స్క్వేర్ ఆర్ a స్క్వేర్ × a. ఆల్రెడీ a స్క్వేర్ ఈజ్ దేర్. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1 - 1 1, 2 - 1 0, 1 0 0, 1 0 0. డైరెక్ట్ అప్లై చేయండి. అప్లై చేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్? 0 0 1. నెక్స్ట్ 0 0 0 0 అయిపోతుంది. అంటే ఓవరాల్ థర్డ్ ఎలిమెంట్ 0 0సే అన్నీ. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందండి? టోటల్ 0 -2 0 -2 +2. నెక్స్ట్ 0 +1 +0. నెక్స్ట్ ఏమైంది? 0 0 0. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటిదండి? 1 -2 +1 -1 +1 0 1 0 0. సో వాట్ వి గెట్? సో ఫస్ట్ 1 0 0 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుందండి? 1 0 0 0 1 0 0 0 1 వచ్చింది. అంటే మనకి ఏ క్యూబ్ చేస్తే వాల్యూ ఏమొచ్చింది? ఐ వచ్చింది. అంటే ఏ క్యూబ్ చేశాను నేను, ఏ స్క్వేర్ చేస్తే నాకు సంథింగ్ వాల్యూ వచ్చింది. సో a⁴ కాబట్టి నెక్స్ట్ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేసాం. అయితే a⁴ నథింగ్ బట్ ఏమైందండి? ఏ క్యూబ్ ఇంటూ ఏ స్క్వేర్. అయితే ఇక్కడ మనకు ఏ అని ఉంది, ఐడెంటిటీ ఉంది, నల్ మ్యాట్రిక్స్ ఉంది. సో మనకు ఏ క్యూబ్ కదా, a⁴ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనొచ్చు ఏ క్యూబ్ ఇంటూ ఏ స్క్వేర్ చేయొచ్చు కదా సార్ అంటే. ఏ క్యూబ్ అంటే ఏంటిది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది? నాకు ఏ స్క్వేరే వస్తుంది. బట్ నాకు ఇక్కడ ఏ స్క్వేర్ ఉందా? మీరు అబ్జర్వ్ చేస్తే నాకు అక్కడ ఏ స్క్వేర్ లేదు కాబట్టి a⁴ రిటర్న్ యాజ్ ఏ క్యూబ్ ఇంటూ ఐ. అంటే a⁴ నథింగ్ బట్ ఏమైందండి మనకి ఇక్కడ? ఏ స్క్వేర్ అయిపోతుంది. అవునా? ఏ స్క్వేర్ ఇంటూ ఐ అన్నట్లే కదా మీనింగ్ మనకు. ఏ స్క్వేర్ ఇంటూ ఐ వచ్చేస్తుంది. అయితే ఏ స్క్వేర్ ఇంటూ ఐ, a⁴ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఐ రిటర్న్ యాజ్ ఏ × ఏ ఇన్వర్స్. అగైన్ చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఇన్వర్స్.
ఏ క్యూబ్ అంటే ఏంటండి ఐ ఇంటూ ఏ యూనివర్స్. ఐ ఇంటూ అంటే మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ నుండి ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినా వి గెట్ దట్ మ్యాట్రిక్స్ ఓన్లీ. అంటే యర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఏ యూనివర్స్. ఆప్షన్ డి ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యూబ్ వర్క్ చేయగానే ఐడెంటిటీ వచ్చింది. సో దాన్నే మనం సింప్లిఫై చేసుకుంటాం. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14. Question number 14. The question is there. Let a comma b belongs to R minus 0 and I to be identity matrix of order 2 then the rank of the matrix. దీన్నే బ్లాక్ మ్యాట్రిక్స్ అంటాం. ఆప్షన్ వచ్చేసి AI2 BI2 AI2 BI2 ఈజ్ ఆప్షన్ A2, ఆప్షన్ B 1, ఆప్షన్ C వచ్చేసి 4, ఆప్షన్ D ఈక్వల్ 3. సో ఏపీలో 2020లో వచ్చింది. ఇది బేసిక్ కాన్సెప్ట్ మీద మనం ఇప్పుడు క్వశ్చన్ డిస్కషన్ చేసేటని బేసిక్ కాన్సెప్ట్. సో ఇలాంటి క్వశ్చన్కు బ్లాక్ ఆఫ్ ది 2x2 మ్యాట్రిక్స్ అనేది దీంట్లో మనం I2 అని కన్సిడర్ చేసి A100 వచ్చేస్తాయి. I2 ఈజ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నాడు. ఈ బ్లాక్లో మళ్ళీ ఎలాంటి బ్లాక్స్ వచ్చినప్పుడు కూడా మోర్ దెన్ 2 వస్తే ఆలోచించాలి. కానీ మనకు సేమ్ I2 వచ్చింది అంటే ఆర్డర్ 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో దట్ ఇస్ ఆన్సర్ ఈస్ 2. అంటే డైరెక్ట్లీ టిక్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్కు. అంటే మనం టోటల్గా సొల్యూషన్ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేని క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇది కొద్దిగా లెంతీ. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ద next one, yeah, the matrix A equal to 1/√2 minus 1/√2 is option A unitary matrix, option B is orthogonal matrix, option C is nilpotent, option D is involutory matrix. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేస్తే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే మనకు ఏ పవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ టీటా లేకపోతే సంథింగ్ ఏ పవర్ టీటా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ అనేది తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఏదైనా ఒక వాల్యూ లాగా కన్సిడర్ చేస్తే సరిపోతుంది. అవి రావాలి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అని ప్రూవ్ చేసుకోవాలి. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది? ఏ పవర్ పి అంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు 0 అంటే ఎన్ వాల్యూ ఏ టైంలో తీసుకుంటే ఆన్సర్ 0 వస్తాయి. అయితే నిల్పోటెంట్ మ్యాట్రిక్స్కి ఇంకో డెఫినేషన్ ఉంది. ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినా కూడా దాన్ని నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ లాగానే కన్సిడర్ చేసుకుంటాం. అంటే మరి ప్రతి దాంట్లో ఏ పవర్ ఎన్ ఎప్పుడు 0 అయితే అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ 1 ఎన్ ఈజ్ ఈక్వల్ 2 చేయలేం కదా. దట్స్ వై. సో ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అంటే తెలుసు, ఇన్వర్స్ మ్యాట్రిక్స్. ఓకే, అంటే ఇక్కడికి వచ్చే వరకు ఇది ఏమవుతుందని చెక్ చేయాలి. ఆర్థోగోనల్ అవుతుందా అంటే ఛాన్స్ అయితే లేదండి. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ చేస్తే వి గెట్ ద సమ్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. దట్ అంటే సమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, ఐ రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ అయితే రాదు. ఎందుకంటే చూడండి 1/√2 మైనస్ 1/√2 మైనస్ 1/√2 అయితే దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? ఆన్సర్ 0 అవుతుంది. కాకపోతే ఎందుకని చెక్ చేద్దాం ఒకసారి. ఏ స్క్వేర్ చేసి చెక్ చేస్తే 1/√2 మైనస్ 1/√2 మైనస్ 1/√2 మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. 1/√2 ఇంటూ 1/√2 వాల్యూ 1/2. నెక్స్ట్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ మైనస్ 1/2. దిస్ వన్ ఇంటూ దిస్ వన్ 1/2. దిస్ వన్ ఇంటూ దిస్ వన్ మైనస్ 1/2. దిస్ వన్ ఇంటూ దిస్ వన్ 1/2.
దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ప్లస్ 1/2 -1/2 ప్లస్ 1/2. సో ఆన్సర్ ఈజ్ 0/0. అంటే మనకేమొస్తుంది 0 0 0 0 అంటే ఏ స్క్వేర్ దగ్గర 0 వస్తుంది, అంటే n వాల్యూ 2 ఉన్నప్పుడు. ఇంకోటి ఏంది, ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0 అయినా కూడా ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్, అది కూడా ఆన్సర్గానే తీసుకుంటాం మనం. ఓకేనా, రైట్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ ఇది క్వశ్చన్ పెద్దగా ఉందండి, ఆన్సర్ కంటే క్వశ్చన్ పెద్దగా ఉంది, రాస్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ ఈజ్ టూ మచ్ అన్నట్టుగా. ఇఫ్ ఏ ఈక్వల్ టు A11, A12, A13, A21, A22, A23 and B equal to B11, B12, B13, B21, B22, B23, then which one of the following is true? One of the following is true. True. Option A transpose B into B transpose A equal to B transpose A into A transpose into B. Option B, the order of A transpose B, B transpose A and B transpose A into A transpose B are equal. Option C, the order of A plus B, A transpose B, B A transpose are equal. Option D is equal to rank of A and B are equal. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ 4 ఆప్షన్లో కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా సార్ అంటే ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు, లాస్ట్ వన్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఏబీలు ఉన్నాయి కాబట్టి అంత లెంతీగా చేస్తే రాదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా తెలుసుకున్నా కూడా ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ బి ఎలా చెప్పగలుగుతుంది దీన్ని ఎలిమినేట్ చేసి. ఏ అండ్ బి ప్లేస్లో సమ్ ఎలిమెంట్స్ అంటే 1 2 3 నెంబర్స్ ఆల్ఫా బీటా గామాస్ సంథింగ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయితే వి డూ ది ఎలిమినేషన్ మెథడ్ ఆర్ అనదర్ మెథడ్ వి ఎలిమినేట్ ద వాల్యూస్ అండ్ ద గెట్ ద ఆన్సర్. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆర్డర్ చెక్ చేద్దాం. ఆర్డర్లోనే ఈ రెండిట్లోనే ఉన్నాయి. అయితే ఏ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2/3. ఏ ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఈజ్ 3/2. ఓకే, నెక్స్ట్ ఇయర్ బి ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, బి ఆర్డర్ ఈజ్ 2/3, బి ట్రాన్స్పోజ్ ఆల్సో 3/2. మీకు డౌట్ వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇట్లా కూడా. అయితే మనకి ఇక్కడికి వచ్చేసి ఏ ట్రాన్స్పోజ్ ఇవి వచ్చేసాయి కదా, ఇవి వచ్చేస్తే మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, డైరెక్ట్లీ వి సాల్వ్ ఇట్. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ బి, బి ట్రాన్స్పోజ్ ఏ ఇచ్చాడు, దీనికి ఆర్డర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇటు నుంచి వెళ్దాం, ఇటు నుంచి వెళ్ళినా పెద్ద ప్రాబ్లం లేదు. ఆర్డర్ ఎంత, ఏ ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఏమైందండి, ఏ ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఇస్ 3/2. బి వాల్యూ ఎంత, బి వాల్యూ ఇస్ 2/3. ఓకే, నెక్స్ట్ ఇవి రాద్దాం. ఈ బి ట్రాన్స్పోజ్ ఎంత 3/2, ఏ వాల్యూ ఎంత 2/3. సో ఇవి రెండు చేసినా నో ప్రాబ్లం. అయితే ఈ రెండు సేమ్ ఉన్నాయి కానీ అంటే ఈ రెండింటి ఆర్డర్ ఏమవుతుంది 3/3 అవుతుంది నాకు. ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయిగా, వీటి ఆర్డర్ ఏమవుతుంది 3/3 అవుతుంది. ఓకే, వీటి రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, టోటల్ ఆర్డర్ ఎంత 3/3. ఓకే, దీని ఆర్డర్ వచ్చేసి 3/3 వచ్చేసింది నాకు. నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ బి, బి ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ బి. సో బి ట్రాన్స్పోజ్ ఆర్డర్ 3/2, ఏ ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఇస్ 2/3. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ 3/2, 2/3. సో వీటి ఆర్డర్ సేమ్ ఉన్నాయి కానీ ఆర్డర్ ఇస్ 3/3. యూఆర్ ఆల్సో ఆర్డర్ సేమ్, వి గెట్ ద 3/3. సో ఆన్సర్ ఈజ్ సేమ్, వి గెట్ ద 3/6. సో రెండు ఆర్డర్స్ సేమ్ ఉన్నాయి. ఆర్డర్ సేమ్ ఉన్నంత మాత్రాన ఎలిమెంట్స్ సేమ్ ఉండవు, అందుకే ఫస్ట్ వన్ తీసేసాను నేను. అది ఎగ్జాక్ట్ 1 2 3 నెంబర్స్ ఉంటేనేమో సేమ్ ఉన్నాయా లేదా మల్టిప్లికేషన్ చేసి చెప్పవచ్చు. బట్ అక్కడ నెంబర్స్ లేవు కాబట్టి చెప్పడం కష్టం కాబట్టి ఏం చేస్తాం, డైరెక్ట్ వేసుకున్నాం. సో ఆర్డర్ ఆఫ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. ద ఆర్డర్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ ట్రాన్స్పోజ్ బి, బి ప్లస్ ఏ. యాక్చువల్గా ఏ ప్లస్ బి పాసిబుల్ అవుతుంది. ఏ ప్లస్ బి పాసిబుల్ అయితే ఆర్డర్ ఏమవుతుందండి 2/3 వస్తుంది. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి 3/2, 2/3 వచ్చింది అంటే ఇది కాదు అని అర్థం.
ఓకేనా, ఫస్ట్ తెలిసిపోద్ది అన్నట్టు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తేనే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి టిక్ చేస్తుంటారు. యాక్చువల్గా మ్యాక్సిమం ఇక్కడ చూస్ చేసుకునే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏనే. ఎందుకు సార్ ఏనే చూస్ చేసుకుంటారంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుంది మనకు చూడగానే ఈక్వల్ ఆల్మోస్ట్ ఏంటి మన ఎక్కువ క్వశ్చన్ ఏబి ఈక్వల్ బిఏ, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ బి ఇంటూ సి ఇంటూ ఇట్లాంటి క్వశ్చన్లు ఎక్కువ చేస్తారు కాబట్టి అలా చూడగానే దిస్ ద రైట్ వన్ అనిపిస్తుంది. ఓకేనా, అదొకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 17. ఇట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17కి వస్తే let b equal to 264 101 -1 1 -1 and c equal to -101 113 202 of a matrix A is such that BAC is equal to I, then A inverse equal to ఆప్షన్ ఏ. ఇలాంటి క్వశ్చన్లు వస్తేనే చాలా టైం తీసుకుంటాయి. చాలా ఈజీ క్వశ్చన్స్ బట్ టేక్ టూ మచ్ టైం. మనకి ఏం సెటిల్ అయినామో అంత టైం ఉండదు. నాకు తెలిసి మీకు రాయొచ్చు 1 minute-లో. ఆప్షన్ డి -3 -5 -5 0 9 2 214 6 వచ్చేసింది. ఓకేనా, 214 6 వచ్చేస్తాయి. రైట్. సో ఇక్కడ మనం కనుక్కోవాలి. ఇక్కడ కనుక్కోవాలంటే వాట్ వి డూ సార్ అంటే సింపుల్ థింగ్, మనకి ఏ యూనివర్స్ కావాలి. అయితే BAC ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడని మనకు ఐ అని ఇచ్చాడు. సో బిఏని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది బిఏ. ఇక్కడ BAC ఈజ్ ఈక్వల్ టు ఐ కదండి. BAC ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే బిఏని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి, BA హోల్ యూనివర్స్ అవుతుంది. BA హోల్ యూనివర్స్ అంటే సింపుల్గా అలా రాయొద్దు. IA/BA, BA న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే I ఇంటూ BA హోల్ యూనివర్స్, I ఇంటూ సంథింగ్ ఇది అలా అవుతుంది. అలా కన్సిడర్ చేసుకుంటాం. సో వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాల్యూ వచ్చిందో వాట్ వి డూ C ఈక్వల్ టు BA హోల్ యూనివర్స్ కదా. BA హోల్ యూనివర్స్ రిప్రజెంటెడ్ యాజ్ A యూనివర్స్ ఇంటూ B యూనివర్స్. BA హోల్ యూనివర్స్ ఏమైంది A యూనివర్స్ ఇంటూ B యూనివర్స్ రివర్స్ చేయాలి. ఇప్పుడు మనకు AB హోల్ యూనివర్స్ ఉంటే ఫస్ట్ ఏ సెకండ్ ఉంటుందో ఆ వాల్యూని ఫస్ట్ రాయాలి, రివర్స్లో రాస్తాం. ఇక్కడ కూడా ఏం చేస్తాను, వాటిని రివర్స్లోనే రిప్రజెంట్ చేస్తాను. వాటి వాల్యూస్ అన్నిటిని ఏం చేస్తున్నాం మనం, C ఈజ్ ఈక్వల్ టు A యూనివర్స్ B యూనివర్స్ని రిప్రజెంట్ చేస్తాం. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఏ యూనివర్స్ కావాలి. మళ్ళీ బీని ట్రాన్స్ఫర్ చేయండి. బీని ట్రాన్స్ఫర్ చేస్తే C/B యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు A యూనివర్స్. దట్స్ వై వి రైట్ CB ఈక్వల్ టు A యూనివర్స్. CB ఈక్వల్ టు A యూనివర్స్ అవుతుంది. సో సిని బీని మనం మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అన్నట్టు. 2 × -1 -2 6 × 1 6 + 6. నెక్స్ట్ ఒకటి చేస్తా, ఏమైనా C ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం, ఎందుకంటే మొత్తం చేయడం వేస్ట్ అన్నట్లు. నెక్స్ట్ 4 × 2 8 20 + 6 + 0. ఓకే, అంతే కదండి. 2 0 6 0. నెక్స్ట్ ఏమది, సారీ రాంగ్ CB కదా, CB నాట్ BC. CB చేయండి. -1 × 2 -2 0 × 1 0. నెక్స్ట్ 1 × -1 -1. నెక్స్ట్ -1 × 6 -6 1 × 0 0 +2. నెక్స్ట్ ఏమైందండి +2 కరెక్టేనా. -1 × 6 -6 1 × 0 0 × 0 0 1 × 1 1 ఓన్లీ. నెక్స్ట్ -1 × 4 -4 0 × 1 0 1 × -1 -1. ఓకే, ఆన్సర్ ఏమొస్తుందని మనకు -3
-5 వచ్చింది. ఈ ఆప్షన్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేద్దాం. ఫస్ట్ రోనే చెక్ చేద్దాం, ఎందుకంటే మిగిలిన 2 రోజు చేయకుండా టైం సేఫ్ అవుతుంది. ఫస్ట్ ఇది కట్టండి, ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇది సెకండ్ దాంట్లో కూడా లేదు, సో ఇది కూడా కాదు. థర్డ్ దాంట్లో కూడా లేదు. ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. అంతే సింపుల్. ఒక్కటే ఆప్షన్ వచ్చేస్తే ఎప్పుడైతే మనం మిగిలిన 2 చేస్తామో టైం పడుతుంది. మల్టిప్లికేషన్ అంటేనే టైం టేకన్ ప్రాసెస్, దాన్ని మనం ఇలా సింప్లిఫై చేసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే సార్ ఇప్పటికీ మేము చేయగలుగుతామా అంటే చేయగలుగుతారు. మంచి స్కోర్ అవుతుంది. 80 వరకు 70 + 80 వచ్చినా కూడా 75 ఇలా వచ్చినా కూడా మీరు ఈజీగా 10,000 బిలో ర్యాంక్ వస్తుంది. టెన్షన్ అస్సలు అవసరం లేదు. పీస్ఫుల్గా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 18th వన్. వెన్ వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 18. Let a equal to 0 - 68, b equal to 3 5 - 7, 0 - 1 8, 6 - 1 0, and capital X equal to x y z if d equal to alpha beta gamma whole transpose is the solution of x transpose b transpose equal to a transpose, then d transpose a equal to option A 0, option B 4, option C -2, option D is equal to 6. Option D is equal to what? 6. రైట్. యా. సో ఇక్కడ ఏంటిది, ఇది ఏపీలోనే వచ్చింది. 2023లో వచ్చిన క్వశ్చన్ ఏనండి ఇది. అంటే కాన్సెప్ట్ మారిపోయింది. ఇంతకుముందు మల్టిప్లికేషన్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆర్డర్స్ ట్రాన్స్పోజ్ మీద చేస్తున్నాయి ఇప్పుడు కాన్సెప్ట్స్ అండి. లెట్ ఏ ఈక్వల్ టు 0 6 - 3, b ఈక్వల్ టు 3 5 - 7, 0 - 1 8, 6 - 1 0, x is equal to x y z, d is equal to alpha beta gamma delta. If the solution of x transpose b transpose equal to a transpose, then d transpose into a equal to వాల్యూ కావాలి. ఆన్సర్ ఎంత అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎక్స్ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గెట్ ద సమ్ ఆన్సర్. ఓకేనా. సో సింప్లీ ఎక్స్ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు వాట్ వి రైట్ ఏ ట్రాన్స్పోజ్. సో ఎక్స్బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు వాట్ వి గెట్ ఏ ట్రాన్స్పోజ్. పాసిబిలిటీ ఉంది కదా మనకు. ఎక్స్బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే మీరు అనొచ్చు ఇంతకుముందుగా చెప్పిగా మీరు ఎట్లా తప్పు రాసిలేదు, ఇక్కడ చేంజ్ అయింది. ఓల్డ్ ట్రాన్స్పోజ్ తీసుకున్నప్పుడు బి ఇంటూ ఎక్స్ రాస్తాం. టీటీఏ మీద గెట్ క్యాన్సిల్గా చేసేసుకుంటే బి ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ. మనకి ఇప్పుడు ఏ వచ్చేస్తుంది. డి ఆల్రెడీ తెలుసు మనకు, డి ట్రాన్స్పోజ్ ఉంది కదండి, డి ఉంది. దాన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి, 3 5 - 7 0 - 1 8 6 - 1 0. సో వాట్ ఈస్ ద ఎక్స్, ఎక్స్ వై జెడ్ is equal to what is the a value, 0 - 6 8, 0 - 6 8. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ వస్తే అప్పుడు చేస్తే we get the answer only. ఓకే రైట్. జస్ట్ డూ అండ్ సాల్వ్ దిస్ వన్ చేద్దాం. సో 3 × x 3x + 5y - 7z, నెక్స్ట్ 0 - y + 8z, నెక్స్ట్ 6x - y + 0 ఈక్వల్ టు హౌ మచ్, 0 - 6 8. ఓకే జస్ట్ వి సాల్వ్ అండ్ దెన్ వి గెట్ ద ఆన్సర్ అన్నట్లు. సో ఇక్కడ ఏం చేద్దాం, 3 ఈక్వేషన్స్ వచ్చాయి, బట్ మనకు ఆల్ఫా బీటా గామా ఇచ్చాడు కదా. జస్ట్ ఐ వెరిఫై ద క్వశ్చన్. వెరిఫై చేస్తున్నాను, క్వశ్చన్ వెరిఫై చేస్తే ఒకసారి. సో ఇలానే XYZ ఆల్ఫా బీటా కలిసి ఏ తీసుకొసుకుందాం, తీసేసుకొని చేద్దాం వాట్ హ్యాపెండ్ అనేది చూద్దాం. ఎందుకంటే నాకు తెలిసి ఇది XYZ ఇవ్వాలి, బట్ ఆల్ఫా బీటా గామా ఇచ్చాడు.
చూద్దాం ఏమైందో, చేశాక చూద్దాం. క్వశ్చన్ అయితే అలానే ఉంది. 5x ప్లస్ 5y 5x 3x ప్లస్ 5y ఉంది కదండి. ఈ రెండు సింప్లిఫై చేద్దాం. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే ఇవి సింప్లిఫై చేస్తే -y ప్లస్ 8z ఈక్వల్ టు -6, ఇయర్ 6x మైనస్ y ఈక్వల్ టు 8 అనుకుందాం. ఎలిమినేషన్ మెథడ్ చేస్తే దిస్ వన్ గెట్ కే నెగటివ్, పాజిటివ్, నెగటివ్, నెగటివ్. వి గెట్ -6x మైనస్ 8z ఈక్వల్ టు 8 ప్లస్ 6 ఏమైందండి? -8 ప్లస్ 6, -8 మైనస్ 6 అంటే -14 అవుతుంది. వి కామన్ ద నెగటివ్ x, వి గెట్ 3x ప్లస్ 4z ఈక్వల్ టు 3x ప్లస్ 4z ఈక్వల్ టు -14 అంటే 7 వచ్చేస్తుంది. ఇది ఉన్న ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ గెట్ అయితే మళ్ళీ అది చేయాల్సి వస్తుందండి. చూద్దాం, ఏదైతే ఒక వాల్యూ అయితే వస్తుంది కదా మనకు. లేకపోతే 1 2 3 మనకు 3 వాల్యూస్ కావాలి కాబట్టి ఇది ఈక్వేషన్ 1 2 3 అనుకున్నాం. 1 2 సాల్వ్ చేద్దాం. 1 2 సాల్వ్ చేయాలంటే దీన్ని 5తో మల్టిప్లై, 3x ప్లస్ 5y మైనస్ 7z ఈక్వల్ టు 0. దీన్ని 5తో మల్టిప్లై చేయండి, -5y ప్లస్ 40z ఈక్వల్ టు -30. జస్ట్ వి డూ ఇట్. 5z 3x 40 అంటే ప్లస్ 33z ఈక్వల్ టు -30 అంటే ఏమైందండి? x ప్లస్ 11z ఈజ్ ఈక్వల్ టు -10. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ఏమైనా 2 3 సాల్వ్ చేస్తా. 2 3 సాల్వ్ చేస్తే -y ప్లస్ 8z ఈక్వల్ టు -6, 6x minus y plus 0z equal to 8. Just we take change the symbols. We get -6x plus 8z equal to how much? Minus kadandi, -14. We common the 6 common this 2 3 common this 3 common this the -3 common this 2 అంటే -3x plus 2 common this the 2x 4z equal to 7 -7 వచ్చేసింది. సో ఈక్వేషన్ నెంబర్ 5. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు వి గెట్ ద ఏ అండ్ జెడ్ వాల్యూస్. ఓకే, ఏ అండ్ జెడ్ వాల్యూస్ వస్తాయి. సో వి డూ ఇట్. చెక్ చేస్తే ఏమైందండి? ఈ రెండు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమైంది? 3x ఉంది కదా, అట్లే కంటిన్యూ చేయాలి. చేసింది ఈ రెండు సాల్వ్ చేయాలంటే ఇదే తీసుకోండి. 3x ప్లస్ 33z ఈక్వల్ టు -30, ఇయర్ -3x ప్లస్ 4z ఈక్వల్ టు -7. 3x గెట్ క్యాన్సల్. 33 ప్లస్ 4 37z ఈక్వల్ టు -37. z ఈక్వల్ ఎంత అండి? -1. z వాల్యూ వచ్చిందా? z వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్మిట్ చేయండి. ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే -y ప్లస్ 8 ఈక్వల్ టు -6, -y ఈక్వల్ టు -14, y ఈక్వల్ టు 14. y ఈక్వల్ టు 14 వచ్చింది. y వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇందులో సబ్మిట్ చేస్తే 6x -14 ఈక్వల్ టు 8, 6 ఈక్వల్ టు 8 ప్లస్ 14 22. సో x ఈజ్ ఈక్వల్ టు 22/4 అవుతుందండి, 6 అవుతుంది. సో ఇక్కడ మిస్టేక్ చేస్తాం, చూద్దాం. ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తాం చూడండి. ఎక్కడ వెరిఫై చేయండి? -6 -y ప్లస్ 8 ఆఫ్ -1 అండి, సారీ -8 ఇక్కడ. అదే చూస్తున్నా, అంత మనకు ఫ్రాక్షన్స్లో రావు ఎందుకంటే అక్కడ ఎక్కడా లేదు కదా. -y ప్లస్ -8 ఈక్వల్ టు -6, -y ఈక్వల్ ఎంత? -2 అవుతుంది, సారీ +2 అవుతుంది. సో y ఈక్వల్ ఎంత? -2 సబ్మిట్ చేస్తే 6x ప్లస్ 2 ఈక్వల్ టు 8, 6x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 1. సో x వాల్యూ ఎంత వచ్చిందండి? 1, y వాల్యూ -2, z వాల్యూ -1. z వాల్యూ -1 వచ్చేసిందా? ఈ వాల్యూస్తో మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. అవసరం లేదు కదా, ఈ డేటాతో మనకు పని లేదు. సో సింప్లిఫై చేస్తే ఏంది? d ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా తీసుకోండి. అంటే 1 -2 1 -1 హోల్ ట్రాన్స్పోజ్. అప్పుడు d ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది? దీన్ని ట్రాన్స్పోజ్ చేయాల్సింది, అగైన్ ట్రాన్స్పోజ్ చేస్తే d ఈక్వల్ టు ఏమైందండి? 1 -2 -1 అవుతుంది. దాన్ని d ట్రాన్స్పోజ్ చేసుకుంటే వి గెట్ 1 -2 -1 వచ్చేసింది. సో d ట్రాన్స్పోజ్ ఇంటూ ఏనా? ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 0 -6 8. జస్ట్ డూ ఇట్ మల్టిప్లికేషన్. సో 1/3, సో 3/1 మ్యాట్రిక్స్. 1 × 0 0, -2 × 6 ఏమైందండి? +12 -8. 12 - 8 మంత్స్ 4. ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. లెంతీ క్వశ్చన్ అండి, చూడండి చిన్నగా కనపడింది కానీ చేస్తూ ఉంటే లెంతీ క్వశ్చన్. ఎలిమినేషన్ మెథడ్ కూడా చేయాల్సి వచ్చింది దీనికి. ఇంకో ఆప్షన్ లేదు ఇక మరి. అంటే
ఇంకా వేరే ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఛాన్స్ చేసేవాళ్ళం, బట్ ఆప్షన్ లేదు కాబట్టి we do like this only. Next we go for another question. Question number 19. Question number 19. సో ఎక్కువ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు వచ్చిన ఈజీ టాపిక్స్ లైక్ పార్షియల్ ఫ్రాక్షన్, మ్యాట్రిక్స్, కొన్నిటి పోతే కొద్దిగా డిఫరెన్షియేషన్ కొంతమందికి ఈజీగా ఉంటుంది, కొంతమందికి లిమిట్స్ ఈజీగా ఉంటాయి. ఆ క్వశ్చన్ చేస్తే ఏమైందంటే యూ గెట్ ద గుడ్ మార్క్స్, అందులో డౌటే లేదు. ఈజీగా 60-70 అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు, టఫ్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు కూడా. ఓకే చూడండి. క్వశ్చన్ నెంబర్ 20. ఇఫ్ X matrix order is 4/3, Y matrix order is 4/3 and P matrix order is 2/3 are the matrices then the order of the matrix P X transpose Y whole inverse into P transpose whole transpose P transpose whole transpose. Option A is 4/3, option B is 3/4, option C is 3/3, option D is 2/2. ఇది 2023 TSలో వచ్చిందండి. ఆర్డర్ అండ్ అంటే ఈరోజు చేసేటి అని ట్రాన్స్పోజ్ ఈ కాన్సెప్ట్ మీద చేస్తున్నాం మనం అన్ని క్వశ్చన్లు. ఓకేనా రైట్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ ఇచ్చాడు మనకు, సో ఎక్స్ ట్రాన్స్పోజ్ అనుకుంటున్నాం. ఎక్స్ ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఏమైందంటే 3/4 అవుతుంది. వై ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఈస్ 3/4 అవుతుంది. పీ ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఈస్ 3/2 అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో ఉన్నది చేద్దాం. ఎక్స్ ట్రాన్స్పోజ్ వై, సో ఎక్స్ ట్రాన్స్పోజ్ వై అంటే ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏంటి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది కాదు. ఎక్స్ ట్రాన్స్పోజ్ వాల్యూ ఎంత అండి 3/4, వై వాల్యూ ఎంత 4/3. మనకు రిజల్ట్ ఏమొస్తుంది 3/3 వస్తుంది. దాని తర్వాత పీని మల్టిప్లై చేద్దాం. ఓకేనా. పీ అంటే పీ ఆఫ్ ఎక్స్ ట్రాన్స్పోజ్ వై హోల్ ఇన్వర్స్. సార్ అదేంటి సార్ అంటే ఏ వాల్యూ ఎంత ఉంటుందో ఏ ఇన్వర్స్ ఆర్డర్ కూడా అంతే ఉంటుంది. ఆర్డర్ ఈజ్ ఈక్వల్. ఇన్వర్సబుల్ అయినా కూడా నార్మల్ అయినా కూడా వాటి ఆర్డర్స్ ఏముంటాయి సేమ్ ఉంటాయి. సో దట్స్ వై వి టేక్ పీ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2/3, దిస్ ఆర్డర్ ఈజ్ 3/3, సో వి గెట్ 2/3 అంటే దీని టోటల్ ఆర్డర్ 2/3 వచ్చింది. నెక్స్ట్ పీ ఆఫ్ ఎక్స్ ట్రాన్స్పోజ్ వై హోల్ యూనివర్స్ ఇదంతా ఒకటి ఇంటూ పీ ట్రాన్స్పోజ్ చేయాలి. ఇదంతా ఏమవుతుందండి 2/3, పీ ట్రాన్స్పోజ్ 3/2 అవునా, అంటే ఏమొస్తుంది మనకు 2/2 వస్తుంది. ఈ వచ్చిన మొత్తానికి ఏం చేయాలి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. 2/2ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది 2/2 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది ఆన్సర్. అంటే ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా అంటే ప్రాబ్లమ్ సింప్లిఫై చేయడంలో మిస్టేక్ చేస్తే మనకు ఆన్సర్ రాకపోవచ్చు, కొద్దిగా చూసుకొని చేస్తే అది చాలా డెడ్ ఈజీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఇది మీరు చేయండి అబ్బా, ఇస్తా నేను. ఎందుకంటే క్వశ్చన్ ఏమో కాన్సెప్ట్ చాలా ఈజీ, కాన్సెప్ట్ ఈజ్ టూ మచ్ ఈజీ, బట్ ప్రాబ్లమ్ ఈజ్ టూ మచ్ లెంతీగా వస్తుంది. చాలా ఈజీ ప్రాబ్లం, టఫ్ అయితే కాదు, చేస్తే వచ్చే ప్రాబ్లమే, కానీ లెంతీగా ఉంటుంది అన్నట్లు హింట్ ఇచ్చేస్తా. 21st క్వశ్చన్, ఆ క్వశ్చన్ రాయడమే లెంతీగా వస్తుంది దాన్ని. ఇఫ్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు, కానీ టైం ఎక్కువ తీసుకుంటాయి. అంటే అన్నీ అని కాదు, కొన్ని క్వశ్చన్స్ A1 to the B2C 3D4 is a symmetric matrix, okay, right, and B equal to what we write 0 5B minus 5 0 minus 7 6 C0 is a skew symmetric matrix, then AB equal to the options of option A is 48 27 48 52 19 22 59 43 67. ఆప్షన్ బి వచ్చేసి 48
26 36 32 19 22 minus 11 43 minus 67. Option C is 12 26 36 32 79 50 minus 11 43 minus 67. Option D is 12 32 41 32 19 22 minus 11 43 67. అయితే యాక్చువల్గా ఇక్కడ మనం మొత్తం చేయకుండా కూడా చేయొచ్చు. ఎందుకు సార్ అంటే ఫస్ట్ కాలం చేస్తే ఇక్కడ ఇందులో ఫస్ట్ కాలం చేయగానే మనకు ఒకటి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక చూడండి, ఇక్కడ 2 వాల్యూస్ ఇవి మాత్రమే డిఫరెంట్. ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఒకసారి ఒక్క వాల్యూ వస్తే చాలు మనకు ఇంకోటి ఈజీగా వచ్చేస్తుంది మనకు ఆన్సర్. సో అయితే దానికోసం అంత బాగానే ఉంది కానీ సార్ ఎలా సార్ అంటే ఏబీసీలు కనుక్కోవాలి. ఏమన్నాడు అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ 1A3 B2C 3DC 4 అంతేనా. సిమెట్రిక్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే వాల్యూ ఏంటి 1A3 B2C 3D4. సో ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి బి. రెండు సేమ్ ఉంటాయట అర్థం. రైట్. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఎంత అండి ఏ సేమ్. డి ఈక్వల్ టు సి. వెరీ గుడ్. బలెట్. నేను ఏమనుకున్నానంటే యాక్చువల్గా ఇక్కడ ఏ వాల్యూ వచ్చేస్తుంది కదా చేస్తే. ఏ వాల్యూ తెలిసిందంటే ఇక్కడ చూడు ఈ రో నోన్ అవుతుంది, ఈ కాలం నోన్ అవుతుంది. అది ఒక్కటి చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చాలా సింపుల్ క్వశ్చన్ పెద్దగా ఇచ్చిందిగా అనుకున్నా. భలే ట్విస్ట్ చూడండి. ఇక్కడ ఏది ఫోల్గా గీయాలి. ఏ ఈక్వల్ టు బి అవుతుంది, బి ఈక్వల్ టు సి అవుతుంది. ఇంకో ఆప్షన్ లేకుండా చేసేసాడు. అర్థమైందా లాజిక్ చూడండి. నేను ఏమనుకున్నా ఫస్ట్ ఇందులో ఒక్కటే కదా ఏ వాల్యూ, ఇది ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే ఒక రో క్లియర్ అయిపోతుంది, ఒక కాలం క్లియర్ అయిపోతుంది. ఒక రోను ఒక కాలంను చేస్తే మనకి ఇక్కడ ఒక రో వచ్చేస్తుంది ఆప్షన్స్లో. కానీ ఇక్కడ ఆప్షన్ లేకుండా చేసేసాడు మనకు. ఆప్షనే లేకుండా సింప్లిఫై చేసేసాడు దాన్ని అన్నట్టు. ఇంక ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చేస్తే ఇంకోటి కూడా చేయాల్సిందే. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మైనస్ బి ట్రాన్స్పోజ్. బి వాల్యూ సార్ 0 5 బి మైనస్ 5 0 మైనస్ 7 6 సి 0. బి ట్రాన్స్పోజ్ అన్నాడు కాబట్టి నెగిటివ్ కూడా రావాలండి. 0 మైనస్ 5 మైనస్ బి 5 0 7 మైనస్ 6 మైనస్ సి 0. సో ఇక్కడ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి -6. బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత -6 అంటే ఏ వాల్యూ కూడా -6ఏ. సో ఏ వాల్యూ ఎంత ఇప్పుడు -6 వచ్చింది. ఇప్పుడు చేద్దాం. ఏ వాల్యూ వచ్చింది కానీ ఏ వాల్యూ ఎంత 1 -6 3. మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ కూడా 0 -5 6 ఈ రెండు చాలు మనకు. ఈ రెండు చేసేద్దాం. చేశాక చూద్దాం నెక్స్ట్ ఇంకేదైనా సేమ్ వస్తే ఈ రెండు. ఇంకొకటి ఏంది 5 0 సి వాల్యూ కావాలి కానీ సి ఎంత అండి సి ఈజ్ ఈక్వల్ టు 7. సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 7. మొత్తం అవసరం లేదు ఇక. 1 × 0 0 -6 × 5 30 6 3 is 18 అంటే 48 వచ్చేసింది. నెక్స్ట్ 1 × 5 5 ప్లస్ 0 3 7 is 21 21 ప్లస్ 26. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 48 వచ్చింది ఇక్కడ. 48 ఉండే ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అందులో సెకండ్ ఎలిమెంట్కి వెళ్ళా 27 26 ఉంది. నాకు వచ్చిన ఆన్సర్ ఎంత 26. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు అంటే మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకు టైం సరిపోదు. టైం సరిపోయినప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్లో ఎలాంటి లాజిక్ అప్లై చేస్తే మనం ఇంకా సింప్లిఫై చేయడం, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అంటే లెంతీగా ఉన్న క్వశ్చన్ ఎంత ఈజీగా చేయగలుగుతాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంతేకాదు దాన్ని అలాగే చేసుకుంటే ఇట్స్ టేక్ టూ మచ్ టైం. ఎక్కువ టైం పట్టింది అనుకో టైం వేస్ట్ అయ్యి. మనకు ఉండే తక్కువ టైంలో ఎక్కువ చేయాలి కాబట్టి అందులోనే థింక్ చేయాలి ఆ లాజిక్స్ అన్నీ కూడా. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఇది కూడా లాజికల్ క్వశ్చన్. If A is non-singular matrix such that A minus 2i A minus 3i equal to 0, then 1/5a plus 6/5 A inverse equal to option A 0, option B I, option C 2i, option D is equal to 3i. Option D is equal to 3i. సో దీన్ని
అయితే ఈ ఆప్షన్ తీసుకొని దీన్ని సింప్లిఫై చేస్తే చాలు మనం సింపుల్గా a మైనస్ 2i ఇంటూ a మైనస్ 3i ఈక్వల్ టు 0. a మైనస్ 2i ఇంటూ a మైనస్ 3i ఈక్వల్ టు 0. సో a ఇంటూ ఏమైందండి a స్క్వేర్, జస్ట్ మల్టిప్లై చేయండి. సో మైనస్ 3ai మైనస్ 2ai మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 2 ఎంత అంటే 6 i ఇంటూ i స్క్వేర్ వచ్చేస్తుంది. ఓకేనా, i స్క్వేర్ ఈక్వల్ ఏమైతే 0 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేస్తే a స్క్వేర్ మైనస్ 3a మైనస్ 2a 5a ప్లస్ 6 i స్క్వేర్ వాల్యూ కూడా అయ్యే అవుతుంది. పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, నల్ మ్యాట్రిక్స్ వస్తుంది, అది ఏం చేంజెస్ ఉండవు. అయితే ఈ టోటల్ వాల్యూస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. 6i ఈక్వల్ టు 5a మైనస్ a స్క్వేర్, 5a మైనస్ a స్క్వేర్. సో 5a మైనస్ a స్క్వేర్ అంటే ఇందులోంచి ఏ కామన్ తీయచ్చు కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కామన్ ద ఏ కామన్ తీస్తే 6i ఈక్వల్ టు ఏ ఇస్ ద కామన్ టర్మ్ 5a మైనస్ ఏ. 5i ఉంటుంది కదా కామన్, కానీ ఎప్పుడైతే ఏ కామన్ తీసామో 5i ఎగ్జిస్ట్ అవుతుంది, 5i మైనస్ ఏ. సో 6 ట్రాన్స్ఫర్ చేస్తే i ఈక్వల్ టు ఏ ఆఫ్ 5i మైనస్ ఏ బై 6. సో ఏని ట్రాన్స్ఫర్ చేయండి, ఏ ట్రాన్స్ఫర్ చేస్తే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు లేకపోతే 6 ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 5i మైనస్ ఏ బై 6. సో 6 ట్రాన్స్ఫర్ చేస్తే 6a ఇన్వర్స్ ఈక్వల్ టు 5i మైనస్ ఏ, 5i మైనస్ ఏ. సో ఏం ట్రాన్స్ఫర్ చేయండి నెక్స్ట్ 6a ఇన్వర్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 5i. సో 5 ట్రాన్స్ఫర్ చేస్తే 6a ఇన్వర్స్ బై 5 ప్లస్ ఏ బై 5 ఈక్వల్ టు ఏమైందంటే i వస్తుంది. అంటే మనకు ఈ టోటల్ వచ్చేసింది కదా, ఇది వచ్చేలాగా చేశాను నేను అంతే. జస్ట్ నార్మల్గా ఏం చేశాను, ఫస్ట్ మల్టిప్లై చేస్తే సమ్ ఆన్సర్ ఎగ్జిస్ట్ అయింది. సో 6i అయితే, బట్ i దేనికి ఉండాలండి ఇక్కడ మనకంటే i అనేది లేదు, 6కి ఉండొద్దు. 6 అనేది ఏ యూనివర్స్కి పోవాలి కాబట్టి దీన్ని సపరేట్ చేస్తా. 6ని ట్రాన్స్ఫర్ చేశాక ఏ యూనివర్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది 5a బై ఏ బై 6 అగైన్ ట్రాన్స్ఫర్, ఎందుకంటే ఏ యూనివర్స్కి 6 ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకు i ఎగ్జిస్ట్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఎలాంటి చేంజెస్ లేకుండా ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. Another question. Yeah. ఇది చూడండి, ఇది మీకు ఇచ్చేస్తా, చేసి ఆన్సర్ చెప్పేయండి నాకు. క్వశ్చన్ నెంబర్ 23, ఇది చేసి ఆన్సర్ చెప్పండి. చాలా సింపుల్ క్వశ్చన్. బిఫోర్ క్వశ్చన్ వచ్చేసి మనకు 2023లో వచ్చింది, ఇప్పుడు కూడా 2023 క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 23 ఇస్ ఆల్సో 2023 క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 3 4 1, if A equal to 2 3 4 1, then A transpose whole square plus 12A whole transpose equal to option A 5 of 8 12 minus 9 5. Option B is 5 of 8 minus 9 minus 12 5. Option C is 40 minus 45 60 25. Option D is 40 minus 60 minus 45 25. So this option వచ్చేలాగండి. I will tell the answer also. ఇది ఇంకోటి కూడా ట్రై చేయండి అమ్మ. 24th క్వశ్చన్. ఇఫ్ ఎందుకంటే సేమ్ ఉంటాయి చేయొచ్చు మీరు. 0 2a b 0 4 minus 3 0 is a skew symmetric matrix. Is skew symmetric matrix, then AB BA BC CB equal to option A 0 0 0 0, option B 1 0 0 1, option C 2 minus 8 minus 8 2, option D is 2 8 8 2. ఓకేనా, ఇవి క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసి ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్స్ వచ్చేసి వెయిట్ అండ్ సీ. ఫస్ట్ వన్ ఈజ్ డి, సెకండ్ వన్ ఈజ్ సి.
ఓకేనా, ఈ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా సేమ్ ఉన్నాయండి. ట్రాన్స్పోజ్ ఎఫ్ ఆఫ్ ఏ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ 2022 వరకు చెప్పేసాను. బిఫోర్ వచ్చిన క్వశ్చన్లు ఎక్కువ టచ్ చేయట్లేను. నెక్స్ట్ మీకు ఇదే మ్యాట్రిక్స్లో నుంచి డెటర్మెంట్ కాన్సెప్ట్ ఇప్పటివరకు అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చేది డెటర్మెంట్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ కూడా కొన్ని క్వశ్చన్ చేసుకున్నా. నెక్స్ట్ డెటర్మెంట్స్లో ఏమున్నాయంటే ప్రాపర్టీస్ ఆఫ్ డెటర్మెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మైనర్, కోఫాక్టర్, ర్యాంక్ ప్లస్ ఇంకొకటి సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. అవి ఇంకొక 2 వీడియోస్లో ఒక వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకేనా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ డైలీ ప్రిపేర్ కానీ మీరు అనుకున్న ర్యాంక్ కన్ఫామ్ వస్తుంది. ఓకేనా, రైట్. మన ఛానల్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. మీ జూనియర్స్కి మన యాప్ కూడా రికమెండ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ అందులో లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఎంసెట్ స్టార్ట్ అవబోతుంది. ఓకే, థ్యాంక్ యూ.